సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పునర్విభజనకు మానసికంగా సిద్ధమయ్యారా? తమ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయితే కుటుంబ సభ్యులను దించాలని ఫిక్స్ అయిపోయారా? ఎస్సీ ఎస్టీ సీట్లు జనరల్గా మారినా లేదంటే జనరల్ సీట్లు రిజర్వ్డ్గా మారినా పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రాజకీయ ఆధిపత్యం నిలుపుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కుటుంబ సభ్యులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారా? లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాలని, వాటి సంఖ్య 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో భౌగోళిక సరిహద్దుల పరంగా రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తమ సీటు ఉంటుందా లేదంటే మహిళలకు రిజర్వ్ అవుతుందా, రిజర్వేషన్ మారుతుందా అన్న టెన్షన్లో కాలం వెళ్లదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి, నియోజకవర్గం మార్చుకోవాల్సిందేనా, మహిళా రిజర్వేషన్ అయితే కుటుంబ సభ్యుల పోటీ చేయించాలి అనే నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. పునర్విభజనకు మానసికంగా సిద్ధమైన నేతలు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం నుంచి కాకపోయినా పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం కుటుంబ సభ్యులను మానసికంగా సిద్ధం చేస్తున్నారట. నియోజకవర్గంలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వాటికి కుటుంబ సభ్యులను పంపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు పునర్విభజన జరిగితే 50% సీట్లు పెరగనున్నాయి. పార్లమెంటు సీట్లు 17 నుంచి 26 అవుతాయి. ఇందులో 60 అసెంబ్లీ సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు కూడా పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు తర్వాతే 2029 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లులను ఆమోదించనున్నారు. పార్లమెంట్ ఎమ్మెల్యే సీట్లు పెరగనుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి తమ నియోజకవర్గం ఉంటుందా, మహిళలకు రిజర్వ్ అవుతుందా అన్న టెన్షన్లో పడిపోయారు నేతలు. సరిహద్దులు మారినా, కొత్త నియోజకవర్గాలు కలిసినా లేదంటే ఉన్న నియోజకవర్గాలు కొత్త నియోజకవర్గంలోకి వెళ్లిపోయినా పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోనున్నాయి. నేతల రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవు. దీంతో మహిళలకు రిజర్వ్ అయితే కుటుంబ సభ్యులను దించేందుకు రెడీ అవుతున్నాయి. ఒకవేళ ఎస్సీలకు రిజర్వ్ అయితే పక్క నియోజకవర్గాల నుంచే పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ పూర్తిగా మారిపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేయడానికి ఏముండదు. జనరల్ నియోజకవర్గాలు రిజర్వ్డ్గా, రిజర్వ్డ్ నియోజకవర్గాలు జనరల్కు మారిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ప్రస్తుత నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటే అక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు. తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో తమ భార్య లేదంటే కూతుళ్లు, కోడళ్లు పోటీ చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు వారిని పంపుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు సరైన సహకారం అందించలేదని, వారి గెలుపు గురించి పట్టించుకోలేదని పార్టీ అధిష్టానాలు గుర్తించాయి. ఇప్పుడున్న నియోజకవర్గాలు మళ్లీ ఉండవు అన్న కారణంతోనే బీఆర్ఎస్ నేతలు స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే అనవసరపు ఖర్చు ఎందుకు అనే ఆలోచనతోనే పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది.